కుష్బామ్మ నమస్తే నీకు మొదలు. నమస్తే. ఇలాంటి చిన్నపిల్లలు కదా. ఈ అమ్మని చూస్తే ఎన్ని సినిమాలలో చూస్తుంటే మా అమ్మాయి కొట్టుకుని నేను మస్తు సినిమాలలో చూస్తుంటే అప్పుడు అట్లనే ఉన్నావు, ఇప్పుడు అట్లనే ఉన్నావు. అవునా? పేరుగావా అమ్మ నువ్వుగా పెద్దదానివి కావా? కదా. నాకు పెళ్లి కాక ముందు నుండి చూస్తున్నాను నేను. చూడు పెద్దదాన్ని అయిపోయినా, ఇంత దొడ్డుగా అయిపోయినా, మంచిగా అయిపోయినా. నువ్వైతే అట్లనే ఉన్నావా అమ్మ? ఏం తింటుందో ఏమో పోయేటప్పుడు అరుచుకుంటా మేడం. ఏం లేదు, సంతోషంగా ఉంటాను అందుకంటే. తమన్నా మేడం తెలుసుకోపోయేటప్పుడు అదే ఎందుకంటే ఇంక 20 ఏళ్ళు అనిపిస్తుంది. నేను ఎప్పుడు కలిసినా అదే అడుగుతూ ఉంటాను. ఎలా అంటే మీరు ఎలా ఇప్పుడు కూడా అన్ని చేస్తున్నారు మీ ఫ్యామిలీ చేస్తూనే ఉంటది మల్లయ్య అమ్మ. సినిమాలు చేస్తూనే ఎవ్రీథింగ్. మళ్ళా బండ్లేకి కాదు అమ్మ, నువ్వు ఇప్పుడు సినిమాలు చేస్తూనే ఉన్నావు, మళ్ళా బండ్లేకి ప్రచారం చేస్తూనే ఉన్నావు పార్టీకి, ఇట్లా తిరుగుతూనే ఉంటావు కదా అమ్మ. నీకేమి ఓ అమ్మని ఏది పాడైంది, ఇది నెత్తి నొప్పి నాకు కలిసిపోయినా నేను అనిపించదా ఎప్పుడు ఇట్లా? ఎప్పుడైనా అలా ఉండదు. ఓ ఏమో మీ ఇంట్లో ఏం తాగుతారో ఏం తింటారో వచ్చి ఒక రోజు చూడాల్సిందే కాదమ్మా. మీరు చెప్పండి, ఇప్పుడు పని చేయకపోతే ఇంకా ఏం చేయాలి? మీకు బోర్ కొట్టదా? ఎవరికి? నాకా? ఆమెకి. ఆ పని చేస్తానమ్మా, పొద్దుగాల లేస్తా, వాకిలు ఊడుస్తా, ఇల్లు ఊడుస్తా, బాసలు తోముతా, ఈ బట్టలు పిండుతా, నీళ్ళు పడతా. బట్ ఇది చాలా పని, మీకు తెలుసా? మీరు చేసేది ఎక్కువ పనియే కదా. సో అది కూడా పనియే. అది పని చేస్తా కానీ చేస్తాను ఇంట్లో, అందుకంటే ఇలా ఉన్నాను. అది అన్ని పని నేను చేస్తాను ఇంట్లో. బంగారమని చెప్పినావు, మంచిగా చెప్పిన. చాలా మందికి పని రాదు. వంట ఏం కాస్తుందా తమ్మన్నమ్మ? వంట నాకా చేయటం, తింటాను. తిన్నదానిలో ఏం లేవు. అది నేను అడిగాను, ఇద్దరు బాగా తింటానని చెప్పింది. తింటే ఎక్కడ పోతుంది ఒకసారి చెప్పండి. జిమ్ కి పోతుంది. కానీ నేను జిమ్ కి వెళ్తాను, కష్టపడుతున్నాను, అందుకే కొంచెం స్లిమ్ అయ్యాను అంతే. అవును, కానీ మంచుకున్నావు అమ్మ, స్లిమ్ అయినా ఇట్లా మంచుకున్నావు. అప్పుడు ఇట్లా లడ్డు లెక్కున్నా కూడా ముద్దుగా ఉంటుంది, ఇప్పుడు సన్నగా ఉన్నా కూడా ముద్దుగానే ఉంటుంది. అమ్మ ఇప్పుడు ఇట్లా సినిమాలవని ఎత్తున్నారు. నేను ఒక ముచ్చట నిన్న ఒక ముచ్చట అడిగినాక ఇక పిల్లలతో ఒక 2 ముచ్చట్లు మాట్లాడేది. అమ్మ ఈ సినిమా సారీ చేసిండు మీ ఆయన, నిన్ను పెట్టుకోకపోయినా వీళ్ళిద్దరిని పెట్టుకున్నాడు, నువ్వు ఒక్కదాన్ని నిలబడకపోతుంటివా మంచిగా ఎక్కడ సినిమాలా? నేను కాదు, వాళ్ళిద్దరు హీరోయిన్స్, వాళ్ళిద్దరూ ఒక పని చేస్తే మా ఆయన ఏం చెప్తారో అది చేస్తారు వాళ్ళిద్దరు. సినిమా చేసినప్పుడు ఎందుకంటే తమన్నా యాజ్ ఇట్ ఈస్ మా ఆయనతో ఇంకా 2 సినిమాలు పని చేసింది. నేను ముందు సినిమాలో రాశి పని చేసింది. సో ఇద్దరికి మా ఆయన బాగా తెలుసు, నాకంటే ఇద్దరికి బాగా తెలుసు. ఎందుకంటే నేను ఇంట్లో చూస్తున్నాను, లొకేషన్కి వెళ్తే వాళ్ళిద్దరూ ఆయనతో మాట్లాడుతున్నారు, నాకంటే వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. నేను ఫోన్ చేస్తే నేను పనిలో ఉన్నా, మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పేసి పెట్టేస్తారు, ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడతారు. సో వాళ్ళిద్దరూ మాట్లాడుతూనే ఉంటారు. అండ్ కంటిన్యూస్ గా పని ఉంటున్నప్పుడు వాళ్ళిద్దరికి ఎలా పని చేస్తారని బాగా తెలుసు. మా ఆయన ఒక సైడ్ ఉంటారు. మంచిగా చెప్పాలంటే నేను సినిమా ఫీల్డ్ లో వాళ్ళిద్దరిని చూస్తే చాలా చాలా ముద్దుగా ఫీల్ అవుతాను. అంటే ఒక కపుల్ సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రపంచంకి చూపించాలంటే వీళ్ళిద్దరే.